ఒక్కరూ లేదు. ఆ రోజు నుంచి నేనే అనవసరంగా నేను ఆయనను వినిపించినానే, మరి ఆయన చర్చికి పోవకుండా అడ్డగించి. అందుకే మీరు ప్రార్థన చేయాలి. మీ భక్తులు రాకపోతే ప్రార్థన, ఒకవేళ భార్య రాకపోతే ప్రార్థన. ప్రార్థన కానీ తిరుగులేదు ప్రార్థన. ఎప్పుడు దేవుడు విషయాలను వస్తాడు, కషాయ వాళ్ళని వస్తాడు, అటువంటి వాళ్ళనే దేవుడు దగ్గర తీసుకునేది. పోలీసులు అంతగానే కొద్దిగా ఉంటుంది కదా, పోలీసులు అయినప్పుడు దేవుడు వాళ్ళని పట్టుకునేది. ఆ విధంగా నాకు ఈ ఉద్యోగానికి వచ్చి నేను ఆమెను పెళ్లి చేసుకోవడము, ఆమె ద్వారా అనేకమైన మాటలు నేను తెలుసుకోవడం జరిగింది. ఒక మొగాన్ని వెనకాల ఒక ఆడ మనసు ఉంటుందా అనేది అప్పుడు నాకు తెలియదు. అంతవరకు నేను అంత హింసించేది రకరకాలుగా ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకే ఒక మొగాన్ని వెనకాల ఒక ఆడ మనిషి ఉంటే ఖచ్చితంగా మాడతాడు. ముందు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన భర్త తాగకపోతేనా మీరేం లేదు, దేవుని సన్నిధిలో మోకరించి దేవుడు గొప్ప చెప్పాలి అంతే. ఒకవేళ భార్య భర్తను చూసినాక అటువంటి ఉండాలి, ప్రార్థన చేయాలంతే. ఆ ప్రార్థన వలన అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ విధంగా నేను ఈ యొక్క దేవుని సన్నిధిలో చెప్తున్నానంటే, నేను ఈ విధంగా ఉన్నానంటే నా భార్య నన్ను గట్టిపించింది. మాట్లాడేకి మాట రాదు, దేవుని వాక్యము చదివేది రాదు, ప్రార్థన రాదు. నా భార్య కూర్చొని ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేయాలి. నేను ఇంటర్వ్యూ చదివాను, నేను అన్నీ చేసినాను. ఉద్యోగులు అయితే 8 ఊళ్ళు తిరిగినాను. అయినా బైబిల్ అంటే మామూలుగా బైబిల్ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం అంటే అగ్నితో చిలకడమంటాం మనము. దేవాది దేవుడు అంటే అందరికీ రాదు, అందుకే ప్రజలు ఆయన స్థానము, ఆయన మన స్థానము మనకి లేదు. ఆయన సేవకుడు, నేను ఒక సంఘ పెద్ద. సరే, ఈ విధంగా జరిగింది కదా. పోలీస్ లైన్లో 1996 సంవత్సరంలో మాకు అప్పుడు ఏం తెలియదు. చర్చి కట్టాల, రాములు ఉంది, తర్వాత దర్గా ఉంది, చర్చి కట్టాల. ఒక 40 కలిసినాం. మన సహోదరుడు వచ్చాడే బాలరాజు, అతను నేను అంతా ఉన్నాము. చర్చి కట్టాలంటే డబ్బు లేదు. సరే, డిఏజీ అల్లుడు తిరుమల ఆయన దగ్గర పోతే ఆయన సరైన బాబు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు ఇచ్చి స్థలం చూపించినాడు. ఆ స్థలంలో మేము చర్చి కట్టాము. ఆ చర్చిలో ఇప్పుడు మన ఎస్పీ వస్తాడు, ఎస్పీలు కలెక్టర్లు వస్తారు, చాలా మంది వస్తారు. ఈ వాక్యం ద్వారా, ఈ బైబిల్ ద్వారా అంత పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గరికి మనము పోగలుగుతున్నాం.